హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి అండి. దానికోసం నేను 3 దోసకాయలు తీసుకున్నాను. శుభ్రం చేసి కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న పీసులు ఇవి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు ఒక బౌలు, 3 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. దోసకాయ పచ్చడి కోసం నేను 3 దోసకాయలు తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ పచ్చడి. వేస్టేజ్ తీసుకొని పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా సీడ్స్ తీసేయాలి, సీడ్స్ ఉంచొద్దు. ఈ విధంగా దోసకాయ పచ్చడి కోసం దోసకాయని శుభ్రం చేసి కడిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఉంచుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేస్తే సరిపోతాయండి. వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వేగిపోయిన పల్లీలు ఆయిల్ వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వెల్లుల్లి పేలుతాయి కాబట్టి మూత పెట్టుకొని వేయించుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ పీసులు వేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయినంత వరకు వేయించుకోవాలి దోసకాయ ముక్కల్ని. రుచికి సరిపోయినంత సాల్ట్. తొందరగా వేగుతాయి మూత పెట్టుకుంటే. దోసకాయ పచ్చడి మూత తీసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. చింతపండు దించే ముందు వేసుకోవాలి, లేదంటే అంటుతుంది. అందుకే నేను దించే ముందు, ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి. వేయండి. దోసకాయ పీసులు వేరే బౌల్లోకి తీసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. పల్లీల్ని గ్రైండ్ చేసుకుంటాను ఒక 50%. చల్లారాయండి దోసకాయ పీసులు గ్రైండ్ చేసుకుంటాను. ఇంగ్రీడియంట్స్: స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు: ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, కరివేపాకు. ఆయిల్ వేడయ్యాక వేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు. పోపు వేగిపోయిందండి. పోపు స్మెల్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేగిపోయిన పోపు గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేస్తున్నాను.
ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్తోని, ఇడ్లీతోని, దోశ, చపాతీ ఏ కాంబినేషన్ తీసుకున్నా బాగుంటుంది. దోసకాయ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి చంద్ర ఫుడ్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.